Telugu Cartoon India official.blogspot.com. జై హనుమాన్ జ్ఞాన గుణ సాగర జై కపీపతి సంరక్షక రాతభూత అతులిత బలరామ అంజని పుత్ర పవన సుధనామ పవన పుత్రుడు మారుతి అతడే వీర హనుమాన్. ఈ చిన్న మారుతి మాయలు అతీతము హనుమంతుడి గద ఎగిరిందో హనుమంతుడి గద ఎగిరిందో భయమే తొలగునులే. చెయ్యనరా 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 జై జై జయ్యనరా జయ్యనరా హనుమానికి. ఆకాశము నుండి కనిపించను మాయ ఆ మాయ నుండి మెరిసేనొక ఛాయ మారుతికే అది తెలుసయ్యా. ఆపదలో రక్షించేవాడే ఆపదలో రక్షించేవాడే అందరి బంధువు మారుతి. చెయ్యనరా 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 జై జై జయ్యనరా జయ్యనరా హనుమానికి. దన 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 హనుమాన్ న్యూ అడ్వెంచర్స్ ఆఫ్ హనుమాన్. దన 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 హనుమాన్ న్యూ అడ్వెంచర్స్ ఆఫ్ హనుమాన్. Telugu Cartoon India official.blogspot.com. డాక్టర్ శని డాక్టర్ శని అంతే, ఇంకా ఒక్కటి మాత్రమే కలపాలి. ఆ తర్వాత నా ఎక్స్పెరిమెంట్ పూర్తయిపోతుంది. త్వరగా నా మాయాజాల మందుని నీటిని తీసుకురా. దీని మీద ఈ మందుని కొంచెం వెయ్యాలి, అలాగే కొద్దిగా నీళ్లు కూడా. చూడు, సాధారణమైన ఒక మొక్కని ఎంత భయంకరంగా మార్చానో చూశావా? ఇక మీదట ఈ లోకమంతా నా చేతిలో. నాకు గనక మళ్ళీ ఇలాంటి మొక్క దొరికిందంటే ఆ తరువాత డాక్టర్ సన్ని ఈ విషయాన్ని చెప్పడానికి పరిగెత్తుకుంటూ వచ్చాను. అదే ఆ పవన్పూర్ స్కూల్లో ఇలాంటి చెట్టు ఏదైనా ఉందేమోనని వెతికి మరీ చూసి ఇక్కడికి వచ్చాను. తగిన సమయం వచ్చినప్పుడు నేను ఈ మొక్కతో ఈ లోకాన్ని ఒక ఆట ఆడిస్తాను. హనుమాన్, నా ఈ భయంకరమైన మొక్క బారి నుంచి మీరు ఎలా తప్పించుకుంటారు పిల్లలు? నీ దగ్గరున్న మాయలో కలిగిన లాకెట్ ఇక నా సొంతమవుతుంది. Telugu Cartoon India official.blogspot.com. Hey, butterfly పట్టుకున్నాను. వావ్, ఇది భలే అందంగా ఉంది కదా. ఇదిగో నేను కూడా చూస్తాను. ఆగమంటున్నానా, దాన్ని తీయద్దు. ఆగు. ఏం పర్వాలేదు మారుతి, నేను ఇప్పుడే వెళ్ళి తీసుకొస్తాను.
ఈ మింకు ఉన్నాడు కదా, ఎప్పుడు ఇలాగే చేస్తుంటాడు. రాచింకి బటర్ఫ్లై అక్కడే ఉంది. ఇది బిస్కెట్ మాత్రమే తింటుంది. చెట్లు బిస్కెట్లు చాక్లెట్లు తినవు. ఈ చెట్టు పేరు వీనస్ ఫ్లై ట్రాప్. ఈ చెట్టు క్రిమికీటకాల్ని మాత్రమే తింటుంది. ఓ, ఆ చెట్టు ఆ సీతాకోక చిలుకని తినేసిందా? అవును, ఇది అటువంటివి తినడం వల్లే దీనికి శక్తి వస్తుంది. ఏయ్ ఏంట్రా మీరు, నేను నిన్న ఒక చెట్టు చూశాను. అది మనిషినే మింగేసేలా ఉండింది. నేను చూసి భయపడిపోయాను. ఓ, అలాగా కట్టు, నువ్వు దాన్ని ఎక్కడ చూసావు? నీ కలలోనా? కలలో చూస్తే ఏమయ్యింది? కలలో చూసిన దానిని ఇలాలో నెరవేర్చగలిగే సామర్థ్యం ఈ డాక్టర్కే ఉంది. ఇలా చూడు, పురుగుల్ని మాత్రమే కాదు, ఇంకొన్నాళ్ళలో ఈ ఊళ్ళో ఉన్న జనాన్నందరినీ కూడా నువ్వు తినబోతున్నావు. ఆహా, చూస్తుంటే వర్షం వచ్చేలా ఉంది. అంటే మనం మన పని మొదలు పెట్టే సమయం ఆసన్నమైందన్నమాట. Telugu Cartoon India Official.blogspot.com. వర్షం ఆగిపోయిన తరువాత ఈ మొక్క మామూలు మొక్కగా ఉండదు. ఇప్పుడు చూడండి నేను ఆడబోయే ఆట. ఈ లోకంలో నన్ను జయించే వాళ్ళు ఎవ్వరూ లేరు. నువ్వు అక్కడ ఏం చేస్తున్నావు? నేను కిటికీ తెరవలేకపోతున్నాను. బయట ఏదో సమస్య అనుకుంటారు. ఎక్కడ? బయట రా, ఏంటని వెళ్ళి చూద్దాం. మింకు, ఈ చెట్టునే కదా మనం నిన్న చూసాం. ఇంత పెద్దదిగా ఎలా పెరిగింది? నిన్న రాత్రి కాసేపే కదా వర్షం పడింది, అందుకే ఇలా అయిపోయాయా? అది ఇంత త్వరగానా? దీని వెనక ఏదో ఒక రహస్యం ఉంది. మారుతి, ఒక నిమిషం. ఆ నిమిషంలో ఇది నన్ను తినేసేలా ఉంది. ఒక నిమిషంలో చూడు. మారుతి, ఎవరైనా నన్ను కాపాడండి. ఇప్పుడు నేనేం చేసేది? మారుతి కూడా ఇక్కడ లేడు. హనుమంత, నువ్వే నన్ను కాపాడాలి. కాపాడండి. Telugu Cartoon India Official.blogspot.com. ఆహా, చూశావా ఎక్కి, నా ప్రయోగం ఎంత అద్భుతంగా పనిచేస్తోందో.
కాపాడండి! ఎవరైనా కాపాడండి! హనుమంతుడికి జై! చెప్పండి, బజరంగబలికి జై! కాపాడండి ఆ! బజరంగుడికి జై! బజరంగుడికి జై! బజరంగుడికి జై! ఆ? హే! నా ప్రయోగాన్ని తలకిందులు చేసిన హనుమాన్ నిన్ను వదలను. నా తర్వాత పథకం నుంచి నువ్వు తప్పించుకోలేవు హనుమాన్. ఆ తర్వాత నీ లాకెట్ నా సొంతమవుతుంది, నా సొంతమవుతుంది. అవును, మన మారుతి ఎక్కడికి వెళ్ళాడు? మీరిద్దరూ ఎవరిని వెతుకుతున్నారు? మార్టీ నువ్వు ఇక్కడున్నావా? ఆ చెట్టు నిన్ను మింగేసింది అనుకున్నాను. అది నన్ను మింగేసింది. హనుమంతుడే నన్ను కాపాడాడు. నన్ను కూడా హనుమంతుడే కాపాడాడు. అలాగా? Telugu Cartoon India official.blogspot.com. వెల్కమ్ టు రోబోటిక్ ఫెస్టివల్. పిల్లలు, మీరు తెచ్చుకున్న మీ రోబోట్లని బాగా చెక్ చేసుకోండి. ఇంకా సేపట్లో మన ప్రిన్సిపల్ పాల్ సర్జీ గారు మీ రోబోట్లన్నిటినీ చెక్ చేయడానికి వస్తున్నారు. మోటు యొక్క రోబోట్ పెట్టు. మోటు రోబోట్ కూడా తనలాగే ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఎప్పుడు తింటూ ఉంటుంది. తినిపించే రోబోట్. కేక్ సిద్ధంగా ఉంది, కేక్ సిద్ధంగా ఉంది. యాహూ! 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 డాలీ, తన ప్రాజెక్ట్ చూస్తుంటే నవ్వొస్తుంది కదా. యాహూ! 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 ఇప్పుడు చూద్దాం ఎవరి రోబోటిక్ ఫస్ట్ ప్రైజ్ వస్తుందో, ఎవరిది సెకండ్ ప్రైజ్ గెలుస్తుందోనని. Telugu Cartoon India official.blogspot.com. డాక్టర్ సన్నీ, ఆ పవన్పూర్ స్కూల్లో రోబోటిక్ ఫెస్టివల్ స్టార్ట్ అయ్యింది. ఇప్పుడు ఈ మైక్రో చిప్ కూడా సిద్ధమయ్యింది. అంతా నా ప్లాన్ ప్రకారం సవ్యంగానే జరుగుతోంది. నువ్వు ఈ మైక్రో చిప్ ను తీసుకుని పవన్పూర్కి వెళ్ళు. ఆ తర్వాత నేను చెప్పినప్పుడు నువ్వు దీన్ని రోబోట్ లో అమర్చు. ఏంటి, అర్థమయ్యిందా? కానీ ఏ రోబోట్ లో మిస్టర్ సనీ? వల్చర్ వితౌట్ కల్చర్.
ఏ రోబోట్ అయితే అన్నిటికన్నా బాగుంటుందో దానిలో ఈ చిప్ ని అమర్చు. ఇప్పుడు అర్థమైందా? వెళ్ళు వెళ్ళా. హోయ్ చింకీ, నువ్వు కనిపెట్టింది బాలే ఉందే. అవును, అసలు ఇదేంటి? తప్పకుండా సార్. ఈ మిషన్ ని చూసారంటే ఎలక్ట్రిసిటీ ఆ తర్వాత చూసారంటే ఈ బటన్ ని ప్రెస్ చేస్తే లోపల ఉన్న జనరేటర్స్ అన్ని ఆన్ అవుతాయి. అవి ఆన్ అయిన తర్వాత లోపల ఉన్న ఎలక్ట్రాన్స్ అన్ని క్రియేట్ అవుతాయి. అది నెగటివ్ టెర్మినల్ నుంచి పాజిటివ్ టెర్మినల్ కి పాస్ అవుతుంది. ఆ తర్వాత ఎలక్ట్రిసిటీ తయారవుతుంది. దాని వల్ల ఈ బయట ఉన్న బల్బు వెలుగుతుంది. సార్, మీకేదైనా అర్థమైందా? అంటే ఈ స్విచ్ వేస్తే పైన ఉన్న ఈ యాంటెనా చార్జ్ అవుతోంది. ఈ బటనా సార్? లేదు సార్. అరే, నేను తప్పుగా నొక్కేసినట్టున్నాను. వెంటనే ఆర్చు. నన్ను క్షమించండి సార్. Telugu Cartoon India Official.blogspot.com. గురి తప్పింది. ఓ వావ్ మింకు, ఈ పురుగులు చంపే మిషన్ తో నువ్వు కాల్చాల్సిన చోటే కరెక్ట్ గా కాల్చావు. సబాష్. ఆ, ఈ ప్రాజెక్ట్ ఏ స్టూడెంట్ది? సార్, నా రోబోట్ రెడీగా ఉంది. ఓ, ఇది ఫుట్బాల్ కదా. చూసారా మన మారుతి ఎంత వేగంగా ఉన్నాడో? వీడికి స్పోర్ట్స్ అంటే చాలా ఇష్టం అనుకుంటాను. మహా మేధావి. ఓ ఓ ఓ బాల్జీ, ముందు మారుతితో తను ఎలా ఆడతాడో కనుక్కోండి. అరే బాలే వారు సార్ మీరు. మారుతి దగ్గర మనం ఎందుకని అడగడం? మారుతి తయారు చేసిన బాల్ ని ఒక్క కిక్కు కొడితే వెళ్లి గోల్ పోస్ట్ లో పడుతుంది సార్. భలే ఉంటుంది ఆ షాట్. ఆ షాట్ ని కూడా నేనే ఫస్ట్ కొట్టి మొదలెడతాను. ఇక్కడ ఏం జరుగుతోంది? నేను బాల్ కొట్టాలనుకుంటే నన్ను గాలిలో ఎగరేడు సార్. ఏంటి? దీనికి కారణం నా పవర్ బాలే సార్. ఇది ప్రకృతి నుంచి పవర్ లాక్కుంటుంది. సరే సరే, నాకు నీ పవర్ బాల్ గురించి పూర్తిగా అర్థమైంది. నన్ను ముందు మెల్లగా కిందికి దింపు. శబాష్ మారుతి, నిజంగానే నువ్వు చేసింది చాలా అద్భుతంగా ఉంది. సరైన సమయం చూసి ఆ మైక్రో చిప్ ని రోబోట్ లో అమర్చు. ఓకే డాక్టర్. Telugu Cartoon India Official.blogspot.com. పనిని పూర్తి చేశాను డాక్టర్. ఇక ఆట మొదలు పెడదాం. అది నా రోబోట్ పిల్లలు. ఇక ఇప్పుడు చూడండి అది ఎలా పని చేస్తుందో. మారుతి, ఈ రోబో స్కూల్ మొత్తాన్ని నాశనం చేసేలా ఉంది. నేను ఈ రోబోట్ ని నా పవర్ బాల్ తో కాల్ చేయడానికి ప్రయత్నిస్తాను. ఏంటిది పనిచేయడం లేదు? ఇది పవన్పూర్ వైపే వెళ్తుంది. ఈ రోజుతో ఈ పవన్పూర్ పని అయిపోతుంది. వాళ్ళని కాపాడడానికి అనుమానం వస్తాడు. ఆ తర్వాత ఆ లాకెట్ నా సొంతమైపోతుంది. జై బజరంగ్ బలి, మా పవన్ పూర్ ని ఎలా అయినా కాపాడండి. ఇప్పుడు నేను ఏదో ఒకటి చెయ్యాలి. అదిగో వచ్చేసాడు పవన్పూర్ హీరో.
కానీ నీకొకటి తెలియడం లేదు హనుమాన్, నువ్విప్పుడు పోటీ పడబోయేది ఈ శనితో. ఈ లోకంలో నన్ను జయించగలిగిన వాళ్ళు ఎవ్వరూ లేరు. Telugu Cartoon India official.blogspot.com. నేను సొంతం చేసుకోకుండా నువ్వు ఆపలేవు హనుమా. వీల్లేదు. ఎలాగైనా సరే ఆ లాకెట్ ని నేను సొంతం చేసుకుంటాను హనుమా. రోబోట్ కనపడగానే హనుమంతుడు తన గదని తీసి ఇదిగో ఇలా కొట్టాడు. ఆ రోబోని మన హనుమంతుడు తన 2 చేతులతో పట్టుకొని ఇలా తిప్పి 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 విసిరేశాడు. అదేవి కాదు, హనుమంతుడు తల మీదే కొట్టాడు. నువ్వు చూడలేదనుకుంటాను. Telugu Cartoon India official.blogspot.com. నేనేం పారిపోలేదు. ముందు హనుమంతుడే దాన్ని విసిరేశాడు. నాకు తెలుసు. నువ్వే భయపడ్డావు. నేనేవి భయపడలేదు. నేనేం భయపడలేదు. అదేవి కాదు, నువ్వే పారిపోయావు. నువ్వే పరిగెత్తావు, నేను కాదు. లేదు, నువ్వు అబద్ధం చెప్తున్నావు. నువ్వే పారిపోయావు పారిపోయావు పారిపోయావు. హనుమాన్ కి దన 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 హనుమాన్ న్యూ అడ్వెంచర్స్ ఆఫ్ హనుమాన్. దన 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 హనుమాన్ న్యూ అడ్వెంచర్స్ ఆఫ్ హనుమాన్. కొత్త గిఫ్ట్లు కూడా వస్తాయి. ఈ రోజు ఈవినింగ్ నా ఫ్రెండ్స్ అందరితో కలిసి బర్త్డే పార్టీ జరుపుకుంటాను. పోయిన సంవత్సరం నా పుట్టినరోజు చాలా బాగా జరిగింది. హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే డియర్ చింకీ, హ్యాపీ బర్త్డే టు యు. Happy birthday to you. అయ్యో, నా డ్రెస్ టైట్ అయిపోయింది. ఇప్పుడు నేను ఏం చేయను? అమ్మ నాకెంతో ఇష్టమైన చాక్లెట్ కేక్ చేసి ఉంటుంది. మమ్మీ, డాడీ, ఏరి ఎవరు కనపడలేదు. అరే, ఇక్కడ
కూడా లేరు. అమ్మ నాన్న ఎక్కడికి వెళ్ళుంటారు? నా పుట్టినరోజు మర్చిపోలేదు కదా. మమ్మీ డాడీ, నా బర్త్డేని మీరు మర్చిపోయారేమో అని భయపడిపోయాను. నా ముద్దుల కూతురు ఒక్క కూతురు బర్త్డేని నేను ఎలా మర్చిపోగలను చెప్పు. చింకీ, ఇప్పుడు కేక్ కట్ చేద్దాం. నీకు ఇష్టమైన చాక్లెట్ కేక్ ని తీసుకొచ్చాం. కట్ చేస్తావా? ఆ హనుమాన్ నా బర్త్డేకి రావాలని నేను కోరుకుంటున్నాను. వస్తే ఎంత బాగుంటుంది. హ్యాపీ బర్త్డే నువ్వు ఎప్పుడు నవ్వుతూ హాయిగా సంతోషంగా ఉండాలి. చింకీ, హ్యాపీ బర్త్డే. ఇదిగో నీకోసం నేను కష్టపడి కొన్న గిఫ్ట్. మీకు మా అత్తయ్య చాలా థ్యాంక్స్. అవును, ఏమిటిది? నువ్వే ఓపెన్ చేసి చూడు. ఇది ఒక బహుమతేనా? అది ఆటకి మాత్రమే. ఇదిగో ఇదే నీ నిజమైన గిఫ్ట్. మైక్రోస్కోప్. మీ ఇద్దరికి చాలా థ్యాంక్స్. పార్టీకి వస్తారు కదా? పార్టీ ఎక్కడో తెలుసా? అదే మన పవన్పూర్ పార్క్ లో. మేము ఖచ్చితంగా వస్తాం. పార్టీలో ఒక సర్ప్రైజ్ కూడా ఉంది. పిల్లలు రండి, అందరూ వచ్చి ఈ క్యాప్ వేసుకోండి. రండి. వావ్, ఈ కలర్ఫుల్ అయిన క్యాప్లు బాగున్నాయి తెలుసా? ఈ మింకు చాలా చురుకైన అబ్బాయి. పార్టీ చాలా బాగుంది కదూ. కేక్ కూడా నాకు చాలా నచ్చింది, ఎందుకంటే నాకు నచ్చిన ఫ్లేవర్. ఈ కేక్ చాలా బాగుంది. ఒక్క పీస్ నాకు చాలదే. మారుతి ఇంకా కేక్ తినలేదు. వాడి కేక్ కూడా నాకు దొరికితే బాగుంటుంది. మింకు, అతిగా ఆశపడ్డం మంచిది కాదు. చాలా ధన్యవాదాలు చింకీ, నువ్వు మాత్రమే నన్ను బాగా అర్థం చేసుకున్నది. అరే, అక్కడ ఏం జరుగుతుంది? చింకీ, ఏదో సర్ప్రైజ్ అన్నావే, అది ఇదేనా? అది ఇది కాదు. అక్కడ ఏం జరుగుతుందో నాకు తెలియదు, కానీ నాకు చాలా భయంగా ఉంది. భయపడకు చింకీ, నేను నిన్ను కాపాడతాను. కాపాడండి, కాపాడండి, మమ్మల్ని కాపాడండి, కాపాడండి, కాపాడండి. కాపాడండి, కాపాడండి. మోన్స్టర్ వెంబడిస్తోంది. పారిపోండి. ఇది మ్యాంగో ఫారెస్ట్ లో ఉండే చెట్టులో ఉంది. నాకు భయంగా ఉంది. త్వరగా త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. కాపాడండి, మోన్స్టర్ వెంబడిస్తోంది. కాపాడండి, కాపాడండి. కాపాడండి. పారిపోండి. కాపాడండి. మింకు
నన్ను కాపాడు. హనుమానికి జై, హనుమానికి జై, జై హనుమాన్ జై, జై జై. బజరంగ్ బలికి జై. అదిగో వచ్చేసారా? అక్కడే పాతకాలపు వస్తువులుంటాయి. రండి మనం అక్కడికి వెళ్దాం. మీరు అక్కడికి వెళ్ళి చూస్తూ ఉండండి, నేను బుక్స్ కొనుక్కొని వస్తాను. అరే, ఇదేంటి? అంకుల్, నేను ఇది కొందాం అనుకున్నాను, అందుకే తీసాను. ఏంటి నిజమా? నువ్వు ఈ స్లేట్ ని కొంటావా? అయితే కొను, త్వరగా ఇక్కడి నుంచి తీసుకెళ్ళు. కానీ బాబు, ఇది మామూలు స్లేటు కాదు, మాయాజాల స్లేటు. మాయాజలమా? నవ్వకు. ఈ స్లేట్ ఏం చెయ్యగలదో నీకు అర్థం కావడం లేదు. ఈ స్లేట్ మీద నువ్వు ఈ చాక్ తో ఏమైనా రాస్తే దానికి జీవం వస్తుంది. మళ్ళీ నువ్వు దాన్ని చెరిపే వరకు అదలా జీవంతోనే ఉంటుంది. ఇది నిజంగానే మీరు చెప్పినట్టయితే దీన్ని ఎందుకని అమ్మకానికి పెట్టారు? నేను ఉపయోగించాల్సినంత వరకు ఉపయోగించేశాను. ఇక వేరొకరి బాధ్యత. అదే ఈ స్లేట్ కు సంబంధించిన నియమం. ఇది శాశ్వతంగా ఎవరి దగ్గర ఉండదు. తీసుకో.
నీకిది ఉచితంగా ఇస్తున్నాను. డబ్బులు అవసరం లేదు. నాకిప్పుడు ఆనందంగా ఉంది. అరే మింకు, నువ్వేం కొనుక్కున్నావు? మాయాజాల స్లేట్. ఆ కొట్టువాడు నిన్ను బాగా మోసగించాడు. ఇది చూడడానికి మోడర్న్ గా ఉంది, కానీ పాతది. సరే ఏంటో ఇప్పుడే చూసేద్దాం. వావ్ మింకు, ఇది నిజంగానే అద్భుతమైన స్లేటు. అరే భలే ఉంది మింకు. నేను వెళ్ళి మార్తిని తీసుకొస్తాను. మనం ముగ్గురం కలిసి ఆడుకుందాం. ఏమంటావ్? చూసావా హెలికాప్టరు? ఎక్కడ్రా ఉంది? ఏయ్! సారీ గట్టు, నేను తెలియకుండా అలా చేశాను. అందుకే నీకు దెబ్బ తగిలింది. నన్ను క్షమించు ప్లీజ్. సారీ మింకు, నేను సరిగ్గా చెప్పాలంటే ఆ హెలికాప్టర్ నా కాలు తగిలి విరిగిపోయింది. యా! నువ్వలా చూస్తూ ఉండు. నీ శత్రువుల్ని ఎలా నేను ఆట పట్టిస్తాను. సరే ఇక బయలుదేరి మార్తి. మింకు దగ్గర ఎంత అద్భుతమైన స్లేట్ ఉందో తెలుసా? చాలా అద్భుతంగా ఉంది. అందులో మనం ఏం డ్రా చేస్తే అది మన కళ్ళ ముందుంటుంది. కొంచెంసేపు ఆగు చింకు. కాపాడండి, కాపాడండి, పారిపోండి, దాడులు వస్తున్నారు, కాపాడండి, కాపాడండి, మమ్మల్ని కాపాడండి, రక్షించండి. అవును, నువ్వు ఇప్పుడు ఏం చెప్పావు? మింకు చేతిలో ఏదో ఉందన్నావు కదా. నా సెవెంత్ సెన్స్ ఏమంటుందంటే ఇక్కడి నుంచి పారిపోతే మంచిదట. నువ్వు చెప్పింది నిజమే మోటు. ఇది నాకు బాగా నచ్చింది. నీకు వద్దు, నేను చెప్పినట్టుగా చెయ్యి. దాన్ని రబ్ చేసేయి త్వరగా. ఈ స్లేట్ రిపేర్ అయిపోయింది అనుకుంటాను చింకి. ఇప్పుడు నా సెవెంత్ ఏమంటుందంటే ఇప్పుడు మనం ప్రార్థన చేస్తే మంచిదంట. నువ్వు చెప్పింది నిజమే మోటు. ఏ హనుమ, దయచేసి మమ్మల్ని కాపాడు. అరే మార్తి ఏమైపోయాడు? మింకు, మార్తి ఎటు వెళ్ళాడో నువ్వు చూసావా? నన్ను వదిలిపెట్టావు. నన్ను అనవసరంగా కోపం తెప్పించుకో. వాడిని కోపడినివ్వకు. వాడి కోపడినందువల్ల ఇప్పుడు నువ్వు వచ్చావు. నీ మీద కోపడితే ఇంకెవరు వస్తారో ఏమో. నాకు భయంగా ఉంది. హలో పచ్చబుద్ధం, ఇలా చూడు. మర్యాదగా మా ఫ్రెండ్స్ అందరినీ వదిలే, లేకపోతే మర్యాదగా ఉండదు. నేను మధు మేడం దగ్గర కంప్లైంట్ చేస్తాను. ప్రిన్సిపల్ కి కంప్లైంట్ చేస్తాను. ఏమిటిది? ఇతను ప్రిన్సిపల్ పేరు చెప్పినా కూడా భయపడ్డా లేదు.
అరే ముందు నన్ను కదా మీరు కాపాడాల్సింది. ధన్యవాదాలు హనుమాన్. మీకు నిజంగా చాలా పెద్ద ధన్యవాదాలు. ఈ చింకి వల్లే వాడు మమ్మల్ని ఇలా ఏడాడు తీశాడు. నువ్వు నా గురించి ఏమనుకుంటున్నావు? నన్ను నువ్వు అంతం చెయ్యలేవు. అల్లరి చేయడం అంతా తప్పే కాదు, కానీ అల్లరి చేయడం వల్ల మిగతా వాళ్ళకి బాధ కలగకూడదు. మోటు, నీకేం దెబ్బ తగ్గలేదుగా? నేను బాగానే ఉన్నాను, నాకేమి దెబ్బలు గట్టు నిన్ను ప్రిన్సిపల్ గారు పిలిచారు. గట్టు దగ్గర అబద్ధం చెప్తే గట్టు కష్టలు నచ్చదు, అర్థమైందా? ఎందుకు అలా చెప్తున్నావు? వాడు అబద్ధాలు చెప్తున్నట్టుగా నాకేం అనిపించడం లేదు. నేను నిజమే చెప్తున్నాను. ప్రిన్సిపల్ గారు నీతో నిజంగా మాట్లాడాలట. అది సైన్స్ ప్రాజెక్ట్ గురించే మాట్లాడాలని చెప్పారు. నేను చెప్పాను కదా, ఆయన నన్ను సైన్స్ ప్రాజెక్ట్ కోసమే పిలిచారు. నేను వెళ్ళి మాట్లాడి వస్తాను, సరేనా? అంతవరకు మీరు ఇక్కడే ఆగండి. సార్, మీరు నా సైన్స్ ప్రాజెక్ట్ చూసి చాలా సంతోషపడ్డారు అనుకుంటాను. నాకు బహుమతి ఇచ్చి నన్ను గొప్పగా పొగడ్డానికే పిలిచారా? లడ్డు నాకు ఇష్టం అని చెప్పి లడ్డు కూడా ఇక్కడే తెచ్చి పెట్టారా? నీకు రాను రాను అల్లరి ఎక్కువ అవుతోంది. నా కళ్ళ ముందే నా ఎదురుగా కూర్చుని లడ్డూలు తింటావా? రాను రాను నీకు నేనంటే మర్యాద లేకుండా పోయింది. కానీ సార్, మీరు నా సైన్స్ ప్రాజెక్ట్ గురించి మాట్లాడాలని చెప్పారని అన్నారు. చూడు గట్టు, నువ్వు ఇలా అబద్ధాలు చెప్పి నా రూమ్ కి వచ్చావంటే నీకు పనిష్మెంట్ ఇవ్వాల్సి ఉంటుంది. మర్యాదగా క్లాస్ కి వెళ్ళు. ఏంటి గట్టు, నాకు చాలా గిఫ్ట్లు ఇవ్వబోతున్నాను అనుకుంటాను. నన్ను మోసం చేసావు కదా, ఖచ్చితంగా నేను నిన్ను శిక్షిస్తాను. చింకి, లోపలికి రా. నీ సైన్స్ ప్రాజెక్ట్ ని చూసి నేను చాలా సంతోషించాను. ఫెడరేషన్ డిపార్ట్మెంట్ తో నేను నీ సైన్స్ ప్రాజెక్ట్ గురించి మాట్లాడాను. వాళ్ళు నువ్వు చేసిన సైన్స్ ప్రాజెక్ట్ కి బహుమతి ఇస్తారట. రేపు ఒక పెద్ద సైన్స్ ఫేర్ కాంపిటీషన్ జరగబోతోంది. నీ సైన్స్ ప్రాజెక్ట్ ని నువ్వు తప్పకుండా ఆ ఫేర్ లో ప్రదర్శించాలి, అర్థమైందా? లడ్డూలు తిను. సార్, ఈ లడ్డూల మారుతికి మింకీకి కూడా పార్ట్నర్షిప్ ఉంది, ఎందుకంటే వాళ్ళు నాకు సైన్స్ ప్రాజెక్ట్ లో హెల్ప్ చేశారు. ఓ అలాగా. మారుతి, మింకు, లోపలికి రండి. థ్యాంక్ యూ సార్. ప్రిన్సిపల్ పాల్,
నా పేరే బుద్ధిశాలి. నేనే ఈ సైన్స్ ఫెడరేషన్ డైరెక్టర్ని. ఇలాంటి చిన్న పిల్లల సైన్స్ ప్రాజెక్ట్స్ ని చూడడం నాకు చాలా సంతోషంగా ఉంది. అలాగే ఈ రోబోట్ ప్రాజెక్ట్ ఇంకా ఆనందంగా ఉంది. అవును, మాకు కూడా చాలా సంతోషంగా ఉంది. చిన్న వయసులోనే పిల్లలు చాలా అద్భుతమైన ప్రదర్శనలు ఇస్తున్నారు. డింకీ, ఈ సైన్స్ ఫేర్ లో నీ రోబో ప్రాజెక్టే చాలా గొప్పదవుతుంది. థ్యాంక్ యూ సార్. ఇంత చిన్న వయసులోనే అద్భుతమైన రోబోని తయారు చేసినందుకు నేను నీకు బహుమతి ఇవ్వబోతున్నాను. హాయ్, ఈ రింగ్ చాలా బాగుంది సార్. డాక్టర్ బుద్ధిశాలి గారు, మీకు చాలా చాలా కృతజ్ఞతలు. ఈ రోబో నా దగ్గర ఉండడమే మంచిది, ఎందుకంటే ఈ రోబోట్ ఇక నాదే. డాక్టర్ శని, ఈ రోబో ఎందుకని నా పక్కనుందో? బుద్ధి లేని వాల్చర్, ఇలాంటి రోబోతో నాలాంటి సైంటిస్ట్ ఏమైనా సరే చెయ్యొచ్చు. నేను ఇప్పుడు రోబోతో ఒక అద్భుతాన్ని సృష్టించబోతున్నాను. అలాగే సార్. ఇప్పుడిక హనుమాన్ నా నుంచి తప్పించుకోలేడు. నా తెలివితేటల ముందు ఆ హనుమాన్ ఖచ్చితంగా తల వంచక తప్పదు. నాకు కాళ్ళంతా నొప్పిగా ఉన్నాయి. చింకీకి ఏమైందో తెలియటలే. తను సైన్స్ ప్రాజెక్ట్ ఇంకా ఫినిష్ చేయలేదు. తను ఎక్కడుందో కూడా తెలియటలేదు. ఈ రోజు సైన్స్ ఫేర్ అని తను మర్చిపోయిందో ఏమో తెలీదు. ఎవరది? ఏంటయ్యా ఇది? పెద్దగా ఉంది. ఎవరయ్యా ఇంత పెద్ద రోబో చేసింది? కాపాడండి, 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 మమ్మల్ని కాపాడండి, మమ్మల్ని ఎవరైనా కాపాడండి, కాపాడండి, మమ్మల్ని ఎవరైనా కాపాడండి, ఓ ఎవరైనా కాపాడండి. త్వరగా త్వరగా వెళ్ళిపోండి. వదిలే, మమ్మల్ని కాపాడండి. అది చింకే కదా, ఎవరో మాయాజాలం చేశారనుకుంటా. అది కన్ఫర్మ్ గా డాక్టర్ పనే అయి ఉంటది. ఇప్పుడు తెలిసిందా నేనంటే ఏమిటో? ఆ లాకెట్ నాకు ఇచ్చేంత వరకు నీకు ఇలాంటి కష్టాలు తప్పవు. ఎవరైనా కాపాడండి, కాపాడండి, ఎవరైనా కాపాడండి, కాపాడు. కాపాడండి, మమ్మల్ని ఎవరైనా కాపాడండి, కాపాడండి, హనుమా త్వరగా రా.
ఈసారి కూడా నన్ను ఓడించేశావు కదా హనుమా. మారుతి, ఇప్పుడు నీకు పర్వాలేదు కదా? నాకేమైంది? ఏదో కలొచ్చినట్టుగా ఉంది. చింకీ, నువ్వు చేసిన రోబోట్ చాలా పెద్దగా వచ్చింది. బాల హనుమాన్ వచ్చి అందరినీ కాపాడారు. అవును, హనుమాన్ మాత్రం లేకపోతే పెద్ద సమస్య అయిపోయేది తెలుసా? అందుకని అందరూ చెప్పండి, జై బజరంగబలి. టేప్ తీసుకురా. ఏమైంది బాస్? నేను పెయింట్ పోసేసాను కదా. ఏ వల్చర్ వితౌట్ కల్చర్, నేను నిన్ను టేప్ తీసుకురమ్మని చెప్పాను, అర్థమైందా? సారీ బాస్, నేను కాస్త కన్ఫ్యూజ్ అయ్యాను. నువ్వు ఎప్పుడు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉన్నావు, ఈ సంగతి తర్వాత చూస్తాను. అంతకన్నా ముందు ఈ హనుమాన్ అంతు చూడాలి, ఆ లాకెట్ నా సొంతం చేసుకోవాలి. ఈసారైనా ఈ ప్లాన్ సక్సెస్ అవుతుందా బాస్? అవుతుంది, ఖచ్చితంగా నా ప్లాన్ సక్సెస్ అవుతుంది. అందుకు ఒక అద్భుతమైన ప్లాన్ వేశాను. ఈసారి ఈ జీనియస్ తప్పకుండా గెలుస్తాడు, అది నువ్వే త్వరలో చూస్తావు. ఎవరు, నేనా బాస్? ఎలాగోలా నేను హనుమాన్ దగ్గర నుంచి ఆ లాకెట్ ని సొంతం చేసుకుంటే నేను చాలా శక్తిశాలినవుతాను. ఆహా ఆహాహా అద్భుతం. ఆహాహాహా ఆహాహాహా. ఇది చాలా అద్భుతంగా ఉంది. స్టూడెంట్స్ కూడా మీ క్లాసులో బాగా చదువుతున్నారని విన్నాను. నిజంగా నాకు చాలా ఆనందంగా ఉంది. నిజానికి మీరు సబ్స్టిట్యూట్ టీచర్ మాత్రమే అయినప్పటికీ మీరు క్లాస్ చాలా బాగా చెప్తున్నారు. మీ గురించి పిల్లలందరూ కూడా గొప్పగానే చెప్తున్నారు. అందువల్ల నేను ఇప్పుడు ఒక నిర్ణయం తీసుకున్నాను. అదేమిటంటే మీరు ఇక మీదట ఒక క్లాస్ కి టీచర్ గా పనిచేయండి. నాకు క్లాస్ టీచర్ కావాలని లేదు సార్, కానీ నాకు తెలిసిన విషయాలని నేను చిల్డ్రన్స్ కి నేర్పియాలని అనుకుంటున్నాను. రండి, నేను మీకు క్లాస్ రూమ్ చూపిస్తాను. వద్దు ప్రిన్సిపల్ గారు, మీరు నాతో పాటు రావాల్సిన అవసరం లేదు. నేను క్లాస్ రూమ్ కి వెళ్ళిపోతానులే. ఏంటి, మీరే క్లాస్ రూమ్ కి వెళ్ళిపోతారా? ఇక్కడ చాలా క్లాస్ రూమ్స్ ఉన్నాయి. ఈ మ్యాగ్నెట్ ని చూసారా? ఈ మ్యాగ్నెట్ పక్కన ఐరన్ పెడితే అది వెంటనే ఆకర్షిస్తుంది. ఇటువంటి మ్యాజిక్ ని మీరెవరూ ఇంతకు ముందు చూసిండరు. మీరు కూడా టెస్ట్ చేయండి. ఓహో, మీరు చెప్పేది వింటున్నారా లేదా? కొత్త టీచర్ వచ్చేసారు. స్టూడెంట్స్, ఈ రోజు మీ క్లాస్ టీచర్ లీవ్ వేశారు కాబట్టి నేను మీకు ఈ రోజు క్లాస్ ఎత్తబోతున్నాను. నా పేరు చరణ్ శర్మ. ఖచ్చితంగా మీకు నచ్చిన విధంలో నేను క్లాస్ తీస్తాను. ఈ రోజు మనం అందరం హిస్టరీ క్లాస్ చూద్దాం. కానీ సార్, ఇది జాగ్రఫీ క్లాస్. ఏదైతే హిస్టరీ చదివినా జాగ్రఫీ చదివినా అంతా చదువే. నేను హిస్టరీయే చెప్తాను, జాగ్రఫీ చెప్పను. సార్, అంటే హిస్టరీ మా అంతటి మేమే చదువుకోవాలంటారా? ముందు బయటికి నడు. నన్ను ఎదిరిస్తే బయటికే వెళ్ళాలి. ఈ సార్ మీద నాకెందుకో అనుమానంగా ఉంది. ఇంట్లో ఉన్న తేడా ఏమిటో కనిపెట్టాలి. ఈసారి ఈ హనుమాన్ నా చేతుల్లోంచి తప్పించుకోలేడు. ఈసారి ఎలాగైనా సరే ఆ లాకెట్ ని సొంతం చేసుకుంటాను. నువ్వు అలాగే చూస్తూ ఉండు, ఎలాగైనా సరే ఆ లాకెట్ నా చేతికి వచ్చి తీరుతుంది. నాకిప్పుడు చాలా సంతోషంగా ఉంది వాల్చర్. బాస్ చూసారా, ఇంటర్వల్ వచ్చేసింది. ఇప్పుడు మనం త్వరగా ఆ లాకెట్ ని తీసేద్దాం.
నువ్వు ఆగు, నేను నీతో మాట్లాడాలి. మింకు నువ్వు వెళ్తూ ఉండు, నేను వచ్చేస్తాను. ఓకే. చెప్పండి సార్, మీరు నాతో ఏం మాట్లాడతారు? తొందరపడకు, నేను డోర్ క్లోజ్ చేసి వస్తాను. ఈ రోజు నేను నీతో చాలా ముఖ్యమైన ఒక విషయాన్ని మాట్లాడాలి. నేను మాట్లాడబోయేది చాలా ముఖ్యమైన విషయం. నాకు ముందు నుంచే అనుమానంగా ఉంది. ఈ చింకి అనుమానం ఎప్పుడు తప్పు కాదు తెలుసా. మనం ఏదో ఒకటి చేసి తీరాలి. కానీ ఇప్పుడు మనం ఏం చేయగలం? నువ్వు ఇంకా నా దగ్గర నుంచి తప్పించుకోలేవు. అది చూసావా, ఆయన మనిషి కాదు రోబో. ఆయన్ని ఎవరో కంట్రోల్ చేస్తున్నారు. మారుతి, ఈసారి నువ్వు నా నుంచి తప్పించుకోలేవు. నీ లాకెట్ ని సొంతం చేసుకుంటాను. మీకు మనం వెళ్ళి ఈ విషయాన్ని ప్రిన్సిపల్ గారితో చెప్తాం. పద, త్వరగా పద, వెళ్దాం. ఇప్పుడు నా శక్తిని చూపిస్తా. అరే, ఇంత పొగొస్తుంది. లోపల ఏమైనా అయిందో ఏమో. ఏమైంది మీకు? నన్ను ఓడగొట్టలేకపోతున్నారా? అటు చూసారా, ఈసారి కూడా హనుమంతుడే గెలిచాడు. మన రోబోట్ పార్ట్ గా విడిపోయి ఉంది. లేదు వల్చర్, ఈసారి తప్పకుండా నేనే గెలుస్తాను. అందులో సందేహమే లేదు. ఎందుకంటే నా రోబోట్ చాలా శక్తివంతమైంది. ఆ లాకెట్ ఇక నాదే. నువ్వు అలాగే చూస్తూ ఉండు.
మీరే చెప్పారు దానికి ఏం కాదని. ఎప్పట్లాగే ఈసారి కూడా మీరు ఓడిపోయారు. ఇంకో విషయం చెప్పనా, మీకు తల్లు జుత్తు మాత్రమే కాదు బుర్ర కూడా లేదు. నేను చేస్తానచ్చాడు పాతికి ఏమైనా అయ్యింది. త్వరగా మనం లోపలికి వెళ్ళి కాపాడదాం. పడిపోయింది. ఓ మారుతి, నీకేం కాలేదు కదా? అవును, ఈ రోబోట్ లోపలికి ఎలా వచ్చింది? సారే రోబోట్ గా వేషం వేసుకుని మన స్కూల్ కు వచ్చారు. ఓ అలాగా. కాసేపట్లో బ్యాటరీ లో అయిపోయింది. ఇంతకీ హఠాత్తుగా ఇలా ఎలా మారాడు? నాకు ఏమీ తెలియదు సార్. బ్యాటరీ లో అవగానే రోబోట్ గా మారిపోయారు. పిల్లలు, అడవిలో మీ అనుభవాలు ఎలా ఉన్నాయో చెప్పండి. చాలా బాగుండింది మేడం. కానీ అడవి జంతువులు రాత్రిపూట మన దగ్గరికి వస్తే మనం ఏం చెయ్యాలి? భయపడాల్సిన అవసరం లేదు. అడవి జంతువులు నిప్పుకి భయపడతాయి. మన గుడారం దగ్గర ఈ మంటలు రాత్రంతా వెలుగుతూనే ఉంటాయి. ఇప్పటికే బాగా రాత్రి అయింది. రేపు ఉదయాన్నే మనం దట్టమైన అడవిలోకి వెళ్తున్నాం. కానీ గుర్తుంచుకోండి, రాత్రి ఎవరో గుడారాల్లోంచి బయటికి రాకూడదు. వెళ్ళి పడుకోండి. గుడ్ నైట్. గుడ్ నైట్ మ్యామ్. గుడ్ నైట్ సార్. సరే, నాకు ఇప్పుడు బాగా నిద్ర వస్తుంది. గుడ్ నైట్. మర్చిపోయావా మన మిషన్? మిషన్ రాబిట్. కానీ మనం బయటికి వెళ్తే బయట ఉన్న మృగాలు మనల్ని అలాగే తినేస్తాయి తెలుసా? మర్చిపోయావా, మృగాలంతా నన్ను చూస్తే భయపడి పారిపోతాయి. అది కూడా కరెక్టే. నువ్వొక తెలివైన వాడివని నేను ఒప్పుకుంటాను. ఆగండి, అక్కడ చూసారా? అదిగో అదే, అందులోనే కుందేలు ఉంటుంది. రండి వెళ్ళి త్వరగా పట్టుకుందాం. హే మోటో, వెళ్ళి ఆ కుందేలుని పట్టుకురా. ఎట్టి నేను, నాకు చాలా భయంగా ఉంది. చూడు మోటో, నా మాట వినకపోతే నిన్ను ఇక్కడ సింహానికి డిన్నర్ గా వదిలేసి వెళ్ళిపోతాను. వద్దొద్దు, నేను సింహానికి డిన్నర్ అవ్వడానికి ఇష్టపడడం లేదు. నేను ఇలాగే మామూలుగా ఉంటాను. నీ మాట వింటాను. అమ్మా, కాపాడండి, 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 కాపాడండి. నోరు మూసుకుని పడుకోండి. ఎవరు నోరు విప్పకూడదు. నోరు విప్పితే ఇరుక్కుపోదాం. వీళ్ళు ఏం చేసి వచ్చుంటారు? మళ్ళీ ఏదో తప్పు పని చేస్తుంటారు. అలా చూడు, నిప్పు. నిప్పెలా అంటుకుంది? నిప్పు, నిప్పు, ఎవరైనా కాపాడండి, కాపాడండి. ఈ మంటలు ఎలా వచ్చాయి? మేడం, మీరు పిల్లల్ని తీసుకుని సురక్షితమైన ప్రాంతానికి వెళ్ళండి. ఈ మంటలు ఆపడానికి నేను ప్రయత్నిస్తాను. అలాగే సార్. చూడండి పిల్లలు, మనం తొందరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. అప్పుడే మనం సేఫ్టీగా ఉండగలం. మేడం, ఇప్పుడు అడవిలో ఉండే మృగాలన్నీ ఏం చేస్తాయి? అంతేకాదు, ఆ ఫారెస్ట్ రేంజర్ ఒక్కరే కష్టపడుతున్నారు. అది కూడా ఆ మంటల్ని ఆర్పడానికి. పాపం. మనం ఆయనకి సాయం చేయొచ్చు, కానీ ఎలా? ఏమైంది? బస్ ఎందుకు ఆపారు? మేడం, అదిగో ఎదురుకుండా చూడండి. అరే, మన దారి నిండా మంటలే. మనం ఇప్పుడు ఎలా వెళ్తాం? భయంగా ఉంది.
అరే నాకు చాలా భయంగా ఉంది. హనుమాన్ మమ్మల్ని కాపాడండి, ప్లీజ్ మమ్మల్ని కాపాడండి. అదిగో చూడండి, హనుమాన్ వచ్చేసాడు. అరే ఇదేదో జంతువు అరుస్తున్న శబ్దంలో ఉందే, వెళ్ళి చూద్దాం. త్వరగా పిల్లలు, మనం అటువైపుకి వెళ్దాం రండి. అక్కడికి వెళ్తే మనం సేఫ్టీగా ఉండొచ్చు. నిప్పు చాలా ఎక్కువగా ఉంది, దీన్ని ఆపడానికి మనం వేరేలా ఆలోచించాలి. ఇందులో ఉన్న నీళ్ళతోనే మనం నిప్పు నాపగలం. అవును, అలా చేస్తేనే బాగుంటది. చూడండి, 5 తలల ఆంజనేయుడా. పంచముఖ ఆంజనేయ స్వామి అంటే 5 పవర్ ఏంటండి? ఇక నాకు ఏ భయమో లేదు. అరే ఇక్కడున్న నదంతా ఖాళీ అయిపోయింది. ఆ మంటల్ని ఆర్పడానికి హనుమాన్ ఎంత మంచి ఐడియా వేశారో చూశారు కదా, భలే ఉంది. అది ఏ ఐడియా? మార్తి, నువ్వు మళ్ళీ మాయమైపోయావు కదా. నేను ఆర్పడానికి నీళ్లు తవ్వడానికి వెళ్ళాను, కానీ అక్కడ నీళ్లు లేవు. బజరంగ బలి నీళ్ళని తాగేశాడు, అందుకనే నీళ్లు లేవు. హనుమాన్ జ్ఞాన గుణ సాగర జయ కపీత జయ సంరక్షక రాతభూత అతులిత బలనామ అంజని పుత్ర పవన సుధనామ. పవన పుత్రుడు మారుతి, అతడే వీర హనుమాన్. ఈ చిన్న మారుతి మాయలు అతీతము, హనుమంతుడి గద ఎగిరిందో, హనుమంతుడి గద ఎగిరిందో భయమే తొలగునులే. చెయ్యనరా 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 జై జై జయ్యనరా జయ్యనరా హనుమానికి. ఆకాశమునందు కనిపించను మాయ, ఆ మాయ నుండి మెరిసేనొక ఛాయ. మారుతికే అది తెలుసయ్యా, ఆపదలో రక్షించేవాడే, ఆపదలో రక్షించేవాడే అందరి బంధువు మారుతి. చెయ్యనరా 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 జై జై జయ్యనరా జయ్యనరా హనుమానికి. హనుమాన్ న్యూ అడ్వెంచర్స్ ఆఫ్ హనుమాన్. హనుమాన్ న్యూ అడ్వెంచర్స్ ఆఫ్ హనుమాన్.
సార్ మనం ఇక్కడికి తొందరగా వచ్చేసినట్టున్నాం. ఇంకా షో ప్రారంభించడానికి చాలా టైం ఉంది. ఓహో అలాగా. అయితే మరి సార్ ఇప్పుడు మనం ఈ ట్రిప్ ను ఏం చేద్దాం? ఈ ట్రిప్ ని మీరే ఆర్గనైజ్ చేస్తున్నారు, మీరే ఆలోచించండి. సార్ మనం పిల్లలకి సర్కస్ చూపించొచ్చు కదా, ఏమంటారు? బల్లే బల్లే, నేను కూడా అదే ఆలోచించాను. ఇవి ఎంతో తెలివైన జంతువులు కదా. అవును, అన్ని నీ పోలికలే కదూ. నీ నోరుకే వదలకూడదు, ఎప్పుడు చూసినా నన్ను ఏదో ఒకటి అంటుంటావు. అరే మళ్ళీ మీరు గొడవ మొదలు పెట్టారా? చెప్పాలంటే జంతువులు చాలా తెలివైనవి తెలుసా, అందుకనే మనం దానికి ఏమీ చెప్పక్కర్లేదు. అవి మన కళ్ళును చూసే తెలుసుకుంటాయి. వాటి గురించి గొప్పగా చెప్పావు మారుతి. మారుతి అలా చూసారా ఎంత బాగుందో, భలే ఉంది కదా. ఇప్పుడు చూడండి, అదిరిపోబోతుంది. ఎందుకంటే ఇక మీదటే మృగాలు వస్తాయి. ఏంటిది ఎలా పడిపోతుంది? ఎక్కడ కొత్తగా తీసుకొచ్చారా ఏంటి? నిద్రపోతుంది. చూసారా, అంతలోనే నిద్రపోయింది. నిద్ర ముచ్చిపోతే హోయ్ హోయ్, దాన్ని తీసుకుపోయి బెడ్ లో పడేసి అది నిద్రపోతుందట. ఎంత పెద్ద ఎలుగుబంటు, అది నిద్రపోతుంది. లేపోయా లేపో. ఏమైందయ్యా, అది కూడా నిద్రపోతుంది. అరే ఏంటి ఏమైంది? అది కూడా నిద్రపోతుంది ఏంటి? ఇది నిద్ర సర్కసా లేదా ఏమైనా సర్కసా? నేను ఇలా వెళ్ళాలా, వస్తాను మీకు. ఏంటిది ఇలా చేస్తున్నాయి? ఏమైంది? చూసారా, కోతులంతా బయటపడ్డాయి. ఏం చేస్తున్నాయి చూసారా? ఓ ఇదే సింహాలు వస్తున్నాయి. ఇవి నిద్రపోవడం బానే ఉన్నాయి. చూద్దాం ఇవేం చేస్తాయో. సల్యూట్. సల్యూట్. ఏంటయ్యా, సింహని మాట విన్నట్టుందా? చూసారా, ఏం జరుగుతుంది? ఏమైంది? అతన్ని లాగేస్తూనే. అరే రే, ఏం చేస్తాయో? అయ్యాడు, ఇరుక్కుపోయాడు. కాపాడండి, కాపాడండి, ఎవరైనా కాపాడండి. పరిగెత్తండి, పరిగెత్తండి, చూశారా నా మందు ప్రభావాన్ని? ఇక ఈ జంతువులు ఏం చేస్తాయో చూడండి. అవి ఎవరి మాట వినవు. సింహం, నాకు కాస్త టైం ఇస్తావా? నేను ఇంతలోపు ఇదంతా తినేస్తాను.
ఎవరైనా తినేటప్పుడు ఇలా చూడొచ్చా? మీ అమ్మనైనా నీకు ఏ విషయమో నేర్పించలేదా? సరే, ఇక్కడి నుంచి బయటికి వెళ్ళు. నేను తినేంత వరకు నన్ను చూడకు. ఇంకొకసారి ముందుకొస్తే నేను ఏడుస్తాను. అమ్మా. పారిపోండి, పారిపోండి, తరుము వస్తున్నాయి. వెంటనే వెంటనే అందరూ పారిపోండి. త్వరగా త్వరగా వచ్చేస్తున్నాయి. వెళ్ళండి, వెళ్ళండి, ఎవరు దాన్ని ఆపకండి. పారిపోండి, తప్పించుకోండి. హే హనుమాన్, మమ్మల్ని ఎలాగైనా కాపాడు, మమ్మల్ని ఎలాగైనా కాపాడు. హనుమాన్ మమ్మల్ని కాపాడు, కాపాడు. హనుమాన్ నిన్నే నమ్ముకున్నాం, త్వరగా వచ్చి కాపాడు. ఏంటిది? ఎలా సింహం? సింహం ధైర్యం ఉంటే ఇప్పుడు రండి, రండి, నాతో తలపడండి. అరే ముందుకు రండి, ఎందుకలా వెళ్తున్నారు? రండి. వీటిల్ని నేను చూసుకుంటాను. మీరు చాలా అల్లరి చేస్తున్నారు. మీకు నేను మంచి గుణపాఠం నేర్పాలి. మీరందరూ మళ్ళీ నిద్ర నుంచి లెగిసాక మీకు ఈ మొత్తం పోతుంది. ఏదో ఉరుమారు, కానీ ఇప్పుడు అన్ని నిద్రపోతున్నాయి చూడు. అరే ఏంటి ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్సా? కానివ్వండి. నీ సంగతి చూస్తాను హనుమాన్. నన్ను వదిలేయండి. నేను చాలా మంచి పక్షిని, చెప్పే మాట వింటాను. నన్ను వదిలేయండి. నా పరువు తీస్తున్నావు, రా నీ సంగతి చెప్తాను. ఎప్పుడైతే మీరు కష్టాల్లో ఉన్నారో అప్పుడు పిలవండి బజరంగ బలిని.
వర్షం జాలీ హుర్రే హుర్రే ఈ రోజు నన్ను ఎవ్వరూ ఆపలేరు. నేను వెళ్ళి హాయిగా బాణలో తడవబోతున్నాను. మింకు ఆగు, నేను వస్తున్నాను. జాలీ, జాలీ. రండి మనము వెళ్దాం. బస్ మీరు మాత్రమే వెళ్ళండి, నేను ఇక్కడే ఉంటాను. నాకు చలి జ్వరం ఉంటా. ఏయ్, వర్షంలో తడుస్తూ ఆడుకోవడం నీకు నచ్చదా? అరే బాస్, నేను పోయిన వారమే స్నానం చేశాను. మళ్ళీ ఈ వారం అంటే కుదరదు. అయితే ఈ వారం కూడా స్నానం బాస్, చెయ్యి. వద్దు బాస్. ఏయ్, పద, పద, జాలీ, జాలీ. అరే ఇప్పుడు వర్షం వేగంగా రాబోతోంది. గట్టు అదేంటో చూడు. అవును, ఈ బాక్స్ ఎక్కడి నుంచి వచ్చింది? వద్దు గట్టు, మనకి తెలియని వస్తువుల్ని మనం అంటుకోకూడదు. దానివల్ల మనకి ఏమైనా ప్రమాదం రావచ్చు. సరిగ్గా చెప్పావు. మనం వెళ్ళి మన టీచర్ ని పిలుద్దాం. కుదరదు, నేను ఒప్పుకోను. ఇది నాదే, నేనే అందరికి ముందు చూశాను. గట్టు, ఇప్పుడైనా ఆలోచించు, దాన్ని తెరవకు గట్టు. గట్టు, వాళ్ళ మాటలు పట్టించుకోకు. ఖచ్చితంగా ఇందులో ఏదైనా బొమ్మలుంటాయి, అవి మనకే తీసుకో. అరే, లోపల చూసారా ఎన్ని మెటల్ బాల్స్ ఉన్నాయో? అరే ఏంటిది? ఇదేదో విచిత్రమైన బొమ్మలా ఉంది. అవును, ఇది ఎలా జరుగుతోంది? ఖచ్చితంగా ఏదో ఆటోమేటిక్ అనుకుంటాను.